కాకినాడ జిల్లా సురంపాలెం ఆదిత్య యూనివర్సిటీ హాస్టల్లో వార్డెన్గా పనిచేస్తున్న నిండుకుండల నాగమల్లిక 23 అనుమానాస్పద స్థితిలో మృతి. మృతదేహాన్ని పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన యూనివర్సిటీ సిబ్బంది. నాగమల్లిక మృతిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి యూనివర్సిటీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా రోడ్డుపై బైఠాయించిన మృతురాలి బంధువులు, దళిత సంఘాలు భారీగా స్తంభించిన ట్రాఫిక్. సూరంపాలెం ఆదిత్య యూనివర్సిటీలో వార్డెన్ నాగమల్లి అనుమానాస్పద మృతి. శంఖవరం మండలం మెరక సోమవారం గ్రామానికి చెందిన నాగమల్లి ఏడాదిగా ఆదిత్య యూనివర్సిటీలో హాస్టల్ వార్డెన్గా పని చేస్తున్నారు. గురువారం అర్ధరాత్రి హాస్టల్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని యూనివర్సిటీ యాజమాన్యం పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అప్పటికే నాగమల్లి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిరాలు కాదని, తమ కుమార్తెను హత్య చేసి తీసుకొచ్చారని ఆమె మృతిపై అనుమానాలు మృతురాలు తల్లి దేవమ్మ ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని భద్రపరిచిన మార్చారిలో మీడియాను పోలీసులు అనుమతించకపోవడంతో అనుమానాలకు దారితీస్తుంది. నా పేరు ప్రకాశం అండి. మాది మెరచవరం. మా అక్క పేరు నాగమల్లిక అనమాట. మా అక్క సంవత్సరం పట్టి నుంచి ఇక్కడ ఆదిత్య సూరంపాలెంలో హాస్టల్ వార్డెన్గా చేస్తున్నాను అనమాట. అయితే రీజన్ మాకు నిన్న వరకు బాగానే ఉంది, ఏ ఇబ్బంది లేకుండా మా చిన్నక్క మాట్లాడితే ఫోన్ మాట్లాడి అంతా బాగానే ఉంది. అదేమంటే నైట్ మాకు 2 ఆ టైంకి ఫోన్ వచ్చింది అన్నమాట. ఇలా మీ చిన్నమ్మ ఇలా ఊరేసుకుందని చెప్పేసి ఫోన్ వచ్చింది. ఇక్కడ అంటే వాళ్ళు ఏమని చెప్పారంటే మాకు పని ఊపురుతుందని చెప్పేసి అన్నారంట. కానీ ఇక్కడ తీసుకొచ్చి చూస్తే అప్పటికి చనిపోయిందనండి. మరి ఇది చనిపోయిందని ఏంటంటే ఎవరు ఏం మాట్లాడతలేదు. ఇప్పుడు కూడా బాడీ చూపించమంటే కూడా ఎవరు మాకు బాడీ చూపెట్టలేదు. సో దీనికన్నా ఏమైనా ఫర్దర్గా మీరు యాక్షన్ చేసి మాకు న్యాయం చేయాలని కోరుకున్నాను. ఊరేసుకున్నదన్న విషయం అయితే మీకు ఖచ్చితంగా ఏం తెలియదు. ఊరేసుకుందని కొంచెం ఎమర్జెన్సీగా ఉంది రండి అని చెప్పేసి మా పెద్ద వాళ్ళకి ఫోన్ చేశారంటే అండి. ఇది తప్పగానే మీకు ఎలా జరిగింది ఊరేసుకున్నాం, అది ఊరేసుకున్న తర్వాత పోలీస్ కార్యం ఎవరైనా వచ్చి మీ ప్రమేయం తెలియకుండా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చారండి. కాలేజ్ వాళ్ళు ఏం చేయారంటే ఆ ఊరేసుకున్న తాడిని ఆ చీరని కట్ చేసి వాళ్ళ అంబులెన్స్ మీద హాస్పిటల్ తీసుకొచ్చి చేర్చారు అన్నమాట. మీకు ఏ ఇంటిమేషన్? మాకు ఇంటిమేషన్ ఏడు తెలియదండి. ఇలా చనిపోయింది అంటే ఇలా ఎమర్జెన్సీ అని చెప్పేసి అన్నారు. అంటే తప్పగానే ఇలా చనిపోయింది తీసుకొచ్చాం అని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ అంటే మా పెద్దమ్మ గారికి ఎవరికి ఇవ్వలేదండి. వాళ్ళ ఇన్ఫర్మేషన్ మాకు ఫోన్ చేస్తే నేను మా నాన్నగారికి మొత్తం కుటుంబ సభ్యులందరూ ఇక్కడికి వచ్చాము. 23 సంవత్సరాలు ఉంటుంది మాకు. 23-24 సంవత్సరాలు. పేరు నాగమల్లిక అండి. పేరు సరే అలాగే అని చెప్పిందండి. జాయిన్ చేసేయడం నేను నా భర్తలు జాయిన్ చేస్తాం. జాయిన్ చేసేట ఇప్పుడు వరకు బాగానే ఉందండి. నా బిడ్డకి ఏమీ జరగలేదు. రాత్రి 10:30కు మాట్లాడిందండి. మా రెండో అమ్మాయి మాట్లాడింది. 10:30 వరకు మాట్లాడుకున్నారండి. వీడియో కాల్ చేసుకొని మాట్లాడుకున్నారు. ఏదో టెడ్డీ బేర్ బొమ్మ ఫోటో పెట్టి అలాగని చెప్పి మాట్లాడుకున్నారండి. ఒక అమ్మాయి మా అమ్మాయితో పాటు చదివిన అమ్మాయికి పెళ్ళి అయిందండి కేరళ. ఆ అమ్మాయికి కూడా ఫోన్ చేసి అమ్మ కేరళలో ఫోటోలు ఇవ్వాలి, అమ్మ చూడు మా ఫ్రెండ్ ఎట్టిందో నా ఫోటోలు మాకు పంపించిందండి. అవి మేము చూసామండి. 10:30 వరకు మాట్లాడిందండి నా కూతురు. 10 గంటలకు డ్యూటీ చేసుకొని రూమ్లోకి వెళ్ళండి. ఆ డ్యూటీ చీర అండి. చీర ఇచ్చేసి నైట్ డ్రెస్ వేసుకుందండి. నైట్ డ్రెస్ వేసుకొని మాట్లాడిందండి. మా తోటి 10:30 వరకు మాట్లాడిందండి. ఈ 10:30 దాటేపు 1 గంట లోపల చచ్చిపోయింది అన్నారు. నా కూతురు ఏం చేశారో నా కూతురు అందగత్తండి. నా కూతురు నా కడుపుడు 10 మంది కూతురు కాదు బాబోయ్. నా కూతురు అందగత్తి బాబోయ్. నా కూతురు అందరూ చూసారు నా పోయారు బాబోయ్.